నందమూరి సింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు మరొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ హంగామా పీక్ స్టేజ్ కు చేరిపోయింది. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశల చాటిన యుద్ధ వీరుడుగా బాలకృష్ణ అభినయాన్ని ఆద్యంతం ఎంజాయ్ చేసేందుకు నందమూరి అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులు సహితం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో నందమూరి అభిమానులు ఇంకా సినిమా విడుదల కాకుండానే పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా థియేటర్స్ లోకి ఈ నెల 12న రానున్న గౌతమిపుత్ర శాతకర్ణిని తన కుటుంబ సభ్యుల కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు గత రాత్రి రామానాయుడు స్టూడియోస్ లో శాతకర్ణిని ప్రత్యేకంగా ప్రదర్శించారు అని తెలుస్తుంది. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర, నారా లోకేష్ బ్రాహ్మణిలతో పాటు బాలకృష్ణ సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్పెషల్ షోకి వచ్చినట్లు టాక్. మొత్తం మూవీ అంతా పూర్తయ్యేసరికి ఆ థియేటర్ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటనకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు వశిష్ఠదేవిగా శ్రీయ నటనకు అందరూ ఆశ్చర్యపోయారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో బాలకృష్ణ అభిమానులు మంచి జోష్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు శాతకర్ణి చిత్రానికి ఈ మూవీలోని యుద్ధ సన్నివేశాలే హైలైట్గా నిలుస్తాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటి వరకు ఈ మూవీని చూసిన కొందరు బాలకృష్ణ సన్నిహితులు తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా ఈ మూవీ నిలిచిపోవడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ స్పెషల్ షోకి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను పిలిచారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ అని అంటున్నారు.